రాబోవు దినములను గూర్చిన అతని ఫ్యూచర్ని దేవుడు ముందుగానే చూపించాడు. ఆమేన్. దేవుడు ముందుగానే చూపించాడు. ఇదిగో నీవు ఇలా ఉండబోతున్నావు. నాకు అనిపిస్తుంది ఎందుకు ముందుగా చూపించాడు యోసేపుకి. ఇప్పుడు జరగబోయేది ఎటు జరుగుతుంది కదా, జరిగేది ఎలాగ జరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు దేవుడు యోసేపుకి ముందుగానే చూపించడంలో ఉన్న అంతరం ఏంటి అని అంటే, యోసేఫ్ నీ ఎడల నా తలంపు ఇలా ఉంది కనుక నీకు ఎదురయ్యే వాటిని చూసి నువ్వు కృంగిపోవద్దు, ఒక ధైర్యం ఇవ్వడానికి. ఆమేన్. అంతేనా కాదండి? అంతేనా కాదా? ఒకవేళ నువ్వు వెనకంజి వేస్తావేమో, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తావేమో, ఒకవేళ నీకు ఎదురయ్యే ఆటంకాలను చూసి నువ్వు నాకు దూరం అయిపోతావేమో. దూరం కావద్దు, జాగ్రత్తగా ఉండు. నీ పరిస్థితి ఇదిగా ఇలా ఉంటుంది. పనులన్నీ నీకు సాగిల పడతాయి. సూర్య చంద్రులు వచ్చి నీకు నమస్కారం చేస్తారు. నువ్వు గొప్పవాడు అవుతావు. దీనిని నువ్వు దృష్టిలో పెట్టుకో, దీనిని నువ్వు తలంచుకో, దీనిని నువ్వు తలపోసుకో. ఆమేన్. అంతేగాని జరిగే ఈ ఆటంకాలని, ఈ నిందల్ని, ఈ అవమానాలని, ఈ ఆటుపోటుల్ని వీటిని అదే యోసేపు కూడా చూశాడు. మీరు